నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు. మండల సమావేశంలో అధికారులకు ఎమ్మెల్యే సూచన. రేపటితో ముగియనున్న సర్పంచుల పాలన. పంచాయతీల్లో ప్రజా ప్రతినిధులకు ఘన సత్కారం. కరీంనగర్లో అభిషేక్ మహంతి మార్క్. కేసుల విచారణపై సరికొత్త పంథా. ఇక వార్తల్లోని వివరాలు. సర్పంచులు తమ పదవీకాలం ముగిశాక ప్రత్యేక అధికారుల పాలనలో కూడా ప్రజలకు సేవ చేసేలా సహకరించాలని అధికారులకు సూచించారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రైతులకు అండగా ఉండాలని, వారి సంక్షేమమే లక్ష్యంగా అధికారులు, ప్రభుత్వం పనిచేయాలన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కరీంనగర్ మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై మాట్లాడారు. ఈ 5 ఏళ్ల కాలంలో సర్పంచులు ప్రజలకు సేవ చేసి అండగా నిలిచారన్నారు. సేవ చేసే అదృష్టం కలిగించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయవద్దని ప్రజాప్రతినిధులకు ఆయన సూచించారు. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణను అగ్రస్థానంలో తమ ప్రభుత్వం నిలిపిందని తెలిపారు. సర్పంచుల పెండింగ్ బిల్లులన్నీ చెల్లించేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ జగన్మోహన్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది పదవి కాదు, బాధ్యత. పదవి కాదు, ప్రజాసేవ. ఈ భూమి మీద వెయ్యేళ్ళు బతుకం, కానీ బతికిన రోజు ప్రజలకు సేవ చేసుకునే ఒక అదృష్టం కలిగించారు. అందరూ రాజకీయ నాయకులు కాదు. రాజకీయాల్లో అందరూ రాజకీయ జీతం వస్తారు, కానీ ప్రజలు అందరినీ స్వీకరించారు. కొంతమందిని స్వీకరిస్తారు, కొంతమంది ఎంపీటీసీగా, కొంత ఎమ్మెల్యేగా, కొంత సర్పంచ్ స్వీకరిస్తారు. సో ఎందుకోసము మీ మీద నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంతో ప్రజలకు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన అందించాలని మనం చెప్తుకుంటాం. రేపు గురించి ఎవరు స్పెషల్ ఆఫీసర్ అని, ఆ స్పెషల్ ఆఫీసర్ కూడా మీరు కొత్త సర్పంచ్ దాకా వారికి గైడెన్స్ ఇచ్చి ప్రజల సమస్యను పరిష్కరించడానికి మీరు ఆ వారికి చేదుడుగా బాధుడుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలు ఎక్కువ భాగం మీ దగ్గర ఉన్నంత రైతులు, కాకతీయ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ మీ మీద ఉంటుంది. D86 నుంచి D89 స్టార్ట్ అయిపోతే D94 దాకా మీకే వస్తుంది. మొదటి విడత నీళ్ళు వస్తున్నాయి, రెండో విడత కోసం వెయిట్ చేయాలి. ఫిబ్రవరి ఎండింగ్ లోపల పొట్టకు వస్తాయి, మార్చ్ 1 లోపల రైతులకు అండగా ఉండండి. కరీంనగర్ జిల్లా ఈవెంట్స్ ఆర్గనైజేషన్ అసోసియేషన్ సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ వైశ్య భవన్లో అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంఘ భవన నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని, సభ్యులకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు గోగుల ప్రసాద్, సల్వాజీ ప్రవీణ్ పాల్గొన్నారు. ఒకప్పుడు పెళ్లి చేయాలన్నా, ఒక ఫంక్షన్ చేయాలన్నా చుట్టుపక్కల ఉన్న చుట్టాలందరూ వచ్చి తలో చేసి ఆ కార్యక్రమం తీసుకుపోయేవారు. కానీ ఈరోజు ఎవరి బిజీ వాళ్ళకి టైంకు రావడం, ఫంక్షన్ కంటే కూడా ఆ కుటుంబానికి భారం కాకుండా ఉండేదే ఈవెంట్ మేనేజర్ అసోసియేషన్. వారి యొక్క ఏదో లాభాలు కాదు, ఆ కుటుంబం యొక్క పెళ్లి చేసేందుకు మామూలు బాధ్యతగా చెప్పేసి ఆ కుటుంబానికి పేదలు వాళ్ళు ఉండడం, సపోర్ట్గా ఉండడమే ఈరోజు అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం. ఎంత కష్టపడా డబ్బు సంపాదన కాదు, కానీ ఆ పెళ్లి కార్యక్రమాన్ని ఫంక్షన్ కానీ కంప్లీట్ చేసుకుంటే ఆ తృప్తి మీకు కూడా ఉంటుంది. కాబట్టి ఇంతకుముందే జిల్లా ఆర్కెస్ట్రా కూడా సేమ్ వసూలు తగ్గకుండా నా వంతుగా వాళ్ళకు అసోసియేషన్
పదవీ కాలం ముగుస్తూ ఉండడంతో సర్పంచులను ఘనంగా సత్కరిస్తూ వీడ్కోలు పలుకుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో సర్పంచులను సన్మానిస్తూ వారి సేవలను గుర్తు చేశారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో సర్పంచ్ రావుల రమేష్ చేపట్టిన ప్రత్యేక పథకాలను అభినందించారు. ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దారని పార్టీలకు అతీతంగా పలువురు అభినందించారు. రామకృష్ణ కాలనీ సర్పంచ్ మీసాల అంజయ్య సేవలను పలువురు గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేష్ ను ఘనంగా సత్కరించారు పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ను శాలువాతో సత్కరించి వారి సేవలను గుర్తు చేశారు. రమేష్ అన్న కానుక, ఉచిత దహన సంస్కారాలపై ప్రశంసల జల్లులు కురిపించారు. ఒకవైపు వ్యక్తిగతంగా సంక్షేమంతో పాటు ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేస్తూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బేతి శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు, కోఆప్షన్ మెంబర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మన గ్రామం చాలా అభివృద్ధి చెందింది. వాళ్ళకు శాయశక్తుల వాళ్ళు అన్ని ఫండ్స్ తీసుకొచ్చి ఎంతవరకు అభివృద్ధి చేయాలో అంతవరకు చేసారు. మనం పక్క మండలాల్లో కానీ పక్క విలేజ్తో పోల్చుకుంటే మనం నుస్తులాపూర్ అనేది ఒక మోడల్ విలేజ్గా తయారైంది. ఒక నూతన గ్రామ పంచాయతీ అయితేంది, సెంట్రల్ లైటింగ్ అయితేంది, బతుకమ్మ చెరువు, సీసీ రోడ్లు, ఇవి అన్ని ఫండ్స్ తీసుకొచ్చి సర్పంచ్ గారు చాలా అభివృద్ధి చేశారు. అలాగే తన సొంత ఖర్చులతో ఆడపిల్ల పుడితే విలేజ్లో 5,116 రూపాయలు, తర్వాత మహిళలకు విహారయాత్రలు, దాదాపు 100 ఉచిత దహన సంస్కారాలుగా కూడా చేయడం జరిగింది. రామకృష్ణ కాలనీ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మీసాల అంజయ్యకు వీడ్కోలు పలికారు స్థానిక ప్రజలు. జ్ఞాపికను అందజేసి శాలువాతో సత్కరించి చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. ప్రజలు తనపై చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలను తెలిపారు సర్పంచ్ అంజయ్య. భవిష్యత్తులోనూ ఇదే విధంగా ఆదరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నుస్తులాపూర్ సొసైటీ చైర్మన్ గుజ్జల రవీందర్ రెడ్డి, కార్యదర్శి లచ్చయ్య, ఉప సర్పంచ్ ప్రణీత్ రెడ్డి, సుగుర్తి జగన్, వార్డు సభ్యులు దావు సుజాత, సంపత్ రెడ్డి, సిరికొండ అంజన్రావు, తోటపల్లి గణేష్, అలువాల సంపత్, గుజ్జుల తిరుపతి రెడ్డి, మాచర్ల శ్రీలతా శ్రీనివాస్, సౌజన్య అనిల్, భాగ్యలక్ష్మి, అజయ్, అంజలి, సంపత్ పాల్గొన్నారు. రామకృష్ణ కాలనీ గ్రామంలోని మీసాల అంజయ్య, మిగతా వార్డు మెంబర్లు, సర్పంచ్ అందరి యొక్క పదవి కాలం పూర్తవుతున్న సందర్భంగా మా గ్రామంలోని మహిళలు, అలాగే గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటుగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో పాటు గ్రామంలో పెద్ద మనుషులు, వివిధ సహకార సంఘాలకు సంబంధించినటువంటి పాలక వర్గాలు కూడా ఈరోజు ఆయనను ఘనంగా సన్మానించి గ్రామంలో చేసినటువంటి పనులకు గాను తర్వాత భవిష్యత్తులో జరగబోయే పనులకు గ్రామస్తుల యొక్క సహకారం ఎలా ఉండాలి, గ్రామంలో అభివృద్ధికి సంబంధించి ప్రజలలో ఎటువంటి సహాయ సహకారాలు ఉండాలనే విషయాలపై ఈరోజు పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహించుకునేందుకు ధన్యవాదాలు. అలాగే ఇంకా వీరి యొక్క పదవి పూర్తి కాకుండా కానీ ప్రజాసేవలో నిరంతరం కొనసాగాలనే అభిప్రాయాన్ని గ్రామస్తులు వ్యక్తం చేసి అందరి యొక్క మన్నలను చూరగొన్నందుకు ఈ పాలక వర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కరీంనగర్ రెనే ఆసుపత్రిలో రేపటి నుండి ఫిబ్రవరి 8 వరకు ఉచిత సంతాన సాఫల్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. బంగారు లక్ష్మి సాకారార్థం ఈ శిబిరాన్ని చేపట్టినట్లు తెలిపారు నిర్వాహకులు. ఈ సందర్భంగా డాక్టర్ బంగారు స్వామి, రజని ప్రియదర్శిని దంపతులను పలువురు అభినందించారు. కాగా ఫిబ్రవరి 1 నుండి 4 వరకు ఆర్థో సర్జన్ కాన్ఫరెన్స్ బి కన్వెన్షన్లో ఏర్పాటు చేసినట్లు ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ బంగారు స్వామి తెలిపారు. కరీంనగర్ రెనే ఆసుపత్రిలో సంతాన సాఫల్య ఉచిత శిబిరంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బిఎన్ రావుతో పాటు ఎంఐఏ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. తాజాగా వారం రోజుల పాటు సంతాన సాఫల్య వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ రజని ప్రియదర్శిని డాక్టర్లను వారు అభినందించారు. అంటే రెన్నీ అనేసరికి కొద్దిగా భయపడతారు. కాదు, అట్లా కాదు. రెన్నీ అంటే ఏదో కాస్ట్ ఉన్నదనే కాన్సెప్ట్ ఉంది, అది తప్పది. డెఫినెట్గా మీరు అంటే నా ఉద్దేశం ఏంటంటే తప్పకుండా స్వామి కానీ రజని కానీ
అట్లీస్ట్ నేనే కాదు, ఎవరు చెప్పినా కూడా డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు. దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్నెస్ ఆఫ్ దేవ్. మనీ వస్తుంది పోతుంది, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ఎంతవరకు అవసరం మనకు మనీ? మన కంఫర్ట్స్, మన లగ్జరీస్. తర్వాత ఏం చేస్తారు మనీ? వి డోంట్ టేక్ ద మనీ వెన్ వి డై. ఇది వెరీ సింపుల్. అంటే ఇది చాలా సింపుల్గా, అంటే సాధారణమైన సత్యం ఇది. ఇప్పుడు మేము ఫౌండేషన్ మేము చేస్తున్నాం, నేను డబ్బులు చేస్తున్నాను. నో, ఇట్ ఈస్ నాట్. వీ హ్యావ్ టు డూ సంథింగ్ అండ్ ఐ ఆల్సో గెట్ సంథింగ్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. అంటే వాట్ ఐ మీన్ టు సే, ఒక సేవాభావం అనేది ప్రతి మనిషికి ఉండాలి. దిస్ ఇస్ ద మెసేజ్ దట్ ఐ వాంట్ టు గివ్. థ్యాంక్ యూ. కుటుంబంలో కొత్త సభ్యుని పొందడానికి కొరకు అందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. దాంట్లో కొన్ని ప్రెషర్స్ ఉంటాయి, ఆ కుటుంబంలో సోషల్గా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక కొత్త జంటకి పిల్లలు లేకపోతే ఇటువైపు నుండి అటువైపు నుండి కూడా ప్రెషర్స్ ఉంటాయి. దానివల్ల కూడా సంతానం కలగకపోవడానికి ఒక కారణమని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజంగా కూడా అది. సో అలాంటి కపుల్స్, అలాంటి జంటలు చాలా ఈ దేశంలో చాలా ఉన్నాయి. అది అలాంటి వారందరూ కూడా ఈ ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్, ఎక్విప్మెంట్ కూడా కాస్ట్లీ, డ్రగ్స్ కూడా కాస్ట్లీ. సో కారణాలు ఏవైనా ఉండొచ్చు, ట్రీట్ చేసే కారణాలు ఉండొచ్చు, ట్రీట్ చేయని కారణాలు ఉండొచ్చు. సో ఇదంతా చాలా కష్టంతో కూడుకున్నటువంటి. ఫిబ్రవరి 1 నుండి 4 వరకు కరీంనగర్ వి కన్వెన్షన్లో స్టేట్ లెవెల్ ఆర్థోపెడిక్ సర్జన్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. నగరంలో ఇందుకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ బంగారు స్వామి. ఈ సదస్సుకు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది డాక్టర్లు హాజరు కానున్నారని, ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు వెంకట్రెడ్డి, మోతీలాల్, నరసింహులు, వెంకట్రెడ్డి, పవన్ కుమార్ పాల్గొన్నారు. 1, 2, 3, 4 ఫిబ్రవరి నుంచి రాష్ట్రీయ శల్య శస్త్రచికిత్స నిపుణుల సదస్సు జరగనుంది. దట్ ఈజ్ ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్. జాతీయ స్థాయిలో ఉన్న స్పీకర్స్, రాష్ట్ర స్థాయిలో స్టూడెంట్స్, ఆర్థోపెడిక్ సర్జన్స్, మోర్ దాన్ 1500 మంది ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతున్నారు. ఈ కాన్ఫరెన్స్ని 4 భాగాలుగా విభజించాము. అది ఫిబ్రవరి 1 రోజు లైవ్ సర్జికల్ వర్క్షాప్స్ ఉన్నాయి. 5 లైవ్ సర్జికల్ వర్క్షాప్స్. ఒకటి కీహోల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. ఈ లైవ్ వర్క్షాప్ చెలిమిడ ఆనందరావు మెడికల్ కాలేజ్ ఓటీ నుంచి ఆ ఆడిటోరియంకి ట్రాన్స్మిట్ అవుతుంది. రెండో లైవ్ సర్జరీ వర్క్షాప్ మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్ర సదస్సులో మొట్టమొదటిసారిగా లైవ్ వర్క్షాప్ చేయడం కరీంనగర్కి ఒక మంచి ఖ్యాతి తీసుకొచ్చే అవకాశం ఉంది. నగరంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ డెవలప్మెంట్ కాకుండా ఎంపీ బండి సంజయ్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. కరీంనగర్లోని హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 100 ఏళ్ల చరిత్ర గల కూరగాయల మార్కెట్ను ప్లాట్లు చేసి అమ్మే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. స్మార్ట్ సిటీ కింద కేటాయించిన నిధులను రద్దు చేయడం వెనుక మతలబు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. చిరు వ్యాపారులు కూడబెట్టుకుని సంపాదించుకున్న ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కెంసారం తిరుపతి, లంక రవీందర్, మహేష్ పాల్గొన్నారు. ఈ మార్కెట్ను కట్టకుండా ఎందుకు అడ్డుపడుతున్నావు? అసలు నీది ఏం లోపకారి అగ్రిమెంట్? నేను అడుగుతున్నా ఈరోజు బండి సంజయ్ను, కరీంనగర్ మున్సిపల్ అధికారులను 300 కోట్ల రూపాయల ప్రాపర్టీని, 1 రూపాయి 2 రూపాయలు కాదు, 300 కోట్ల రూపాయల ఆస్తిని ఎవరికి తాకట్టు పెట్టాలని చూస్తున్నావు సంజయ్? ప్రతిపది అంటున్నావు కదా, నేను ఇది తీసుకొచ్చినా, స్మార్ట్ సిటీ తీసుకొచ్చినా, అది తీసుకొచ్చినా. ROR నా వల్లనే 9,000 కోట్లు, 800 కోట్లు, 8,000 కోట్లు తీసుకొచ్చినా అని రోజు బడాయిస్తున్నావు కదా. మరి ఈ మార్కెట్ గురించి ఏం చెప్తావు నువ్వు? నేను ఈరోజు నగర ప్రజలకు కూడా మీ ద్వారా మనవి చేస్తున్నా, ఈ మార్కెట్ను కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ మార్కెట్ దాదాపు 300 కోట్ల రూపాయలు ప్లాటింగ్ చేసి అమ్మాలని చూస్తుండ్రు. కాబట్టి దయచేసి అందరం ఒక్కటి కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ మార్కెట్ను కట్టకుండా ఎందుకు అడ్డుపడుతున్నావు? అసలు నీది ఏం లోపకారి అగ్రిమెంట్? నేను అడుగుతున్నా ఈరోజు బండి సంజయ్ను, కరీంనగర్ మున్సిపల్ అధికారులను 300 కోట్ల రూపాయల ప్రాపర్టీని, 1 రూపాయి 2 రూపాయలు కాదు, 300 కోట్ల రూపాయల ఆస్తిని ఎవరికి తాకట్టు పెట్టాలని చూస్తున్నావు సంజయ్?
ప్రతిపది అంటున్నావు కదా, నేను ఇది తీసుకొచ్చినా, స్మార్ట్ సిటీ తీసుకొచ్చినా, అది తీసుకొచ్చినా, ROR నా వల్లనే 9,000 కోట్లు 800 కోట్లు 8,000 కోట్లు తీసుకొచ్చినా అని రోజు బడాయిస్తున్నావు కదా. మరి ఈ మార్కెట్ గురించి ఏం చెప్తావు నువ్వు? నేను ఈరోజు నగర ప్రజలకు కూడా మీ ద్వారా మనవి చేస్తున్నా, ఈ మార్కెట్ను కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ మార్కెట్ దాదాపు 300 కోట్ల రూపాయలు ప్లాటింగ్ చేసి అమ్మాలని చూస్తుండ్రు. కాబట్టి దయచేసి అందరం ఒక్కటి కావాల్సిన సమయం ఆసన్నమైంది. హైకోర్టుకు ఇచ్చిన 100 ఎకరాల స్థలాన్ని తిరిగి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు మారినా విద్యా వ్యవస్థ మారడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా సంస్థల్లో కనీస వసతులు కరువయ్యాయని, పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లను చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాతవాహన యూనివర్సిటీలో ప్రొఫెషనల్ కోర్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మలయాళ రాకేష్, జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు ప్రతినిధులు పాల్గొన్నారు. ల్యాండ్ ఏదైతే ఉందో అది బయోడైవర్సిటీ పార్కుకు సంబంధించింది. గత 20 నుంచి 25 సంవత్సరాలుగా ఎంతో మంది ప్రొఫెసర్లు, విద్యార్థులు కృషి చేస్తే అక్కడ ఎంతో పరిశోధనలకు వినియోగపడేటటువంటి ఎన్నో మొక్కలు కావచ్చు, పక్షి జాతులు, జంతు జాతులు ఉన్నటువంటి ప్లేస్ని ఈరోజు హైకోర్టు నూతన భవనానికి కేటాయిస్తే ఆ విద్యార్థులు వెళ్ళి ఎక్కడ రీసెర్చ్ చేయాలి, దీన్ని ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదని ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇలా పరిశోధనలు చేయాలంటే అగ్రికల్చర్ యొక్క విద్యార్థులు 4 గోడల మధ్య ఏదో ల్యాబ్లో రీసెర్చ్ చేసేది కాదు. అది ఒక రైతు ఏ విధంగా అయితే పంటలు పండిస్తాడో అదేవిధంగా విద్యార్థులు కూడా అక్కడ పంటలేసి వాళ్ళు రీసెర్చ్లు చేసి నూతన వంగడాలు సృష్టించడం కావచ్చు, అనేక పరిశోధనలు చేస్తూ రైతన్నలకు అండగా ఉండేటటువంటి పరిశోధనలు ఎన్నో చేస్తూ ఒక వ్యవసాయ రంగాన్ని పటిష్టపరిచే విధంగా వాళ్ళ యొక్క పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. అటువంటి ప్లేస్ని తీసుకువెళ్ళి ఈరోజు మేము హైకోర్టుకి ఇస్తామంటే ఇవాళ విద్యార్థులు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. జీవో పాస్ అయిన మొదటి నుంచి కూడా విద్యార్థి పరిషత్ ముందుండి అనేక నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంటే దాడులు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు డెమోక్రటిక్ ఫోరం అధ్యక్షులు కొరివి వేణుగోపాల్. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి అక్రమాలు జరిగాయని, ఇందుకు ఇప్పుడు బహిర్గతమవుతున్న అంశాలే నిదర్శనమన్నారు. కొద్ది కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని చెబుతున్న కేటీఆర్ అది ఎలా వస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అహంకారపూరిత వ్యాఖ్యలను మానుకోవాలని హితవు చెప్పారు. కేటీఆర్ గారు ఈ మధ్యలో కొంత ఆయన మాట్లాడే విధానం ఎట్లుందంటే వారు కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిపోయినట్టు కనబడుతూ ఉన్నది. ఒకసారేమో కేసీఆర్ పులి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమంటున్నా అంటే కేసీఆర్ పులి కాదు మనిషి అంటున్నా. ఆయన ఒక మంచి మనిషిని పట్టుకొచ్చుకొని పులి అంటున్నాడు. పులి ఏం చేస్తుంది? రోజు ఒక జంతువును చంపి తింటుంది. కాబట్టి పులితోని పోల్చడం బాగలేదు. మళ్ళొకసారి ఏమంటాడు, కేసీఆర్ కాలు గోరుకి ఎవరు సమానం కారు అంటారు. మరి ఆ కేసీఆర్ కాలు గోరులల్లా ఏమున్నదో ఒకసారి టెస్టింగ్ చేపియాలి. ఇక వారు రాజకీయంగా మాట్లాడేటువంటి అంశం ఏంది, అతి త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని అంటాడు. 5 సంవత్సరాల వరకు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రావు. ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎవరో ఒకరు అక్కడ మెజారిటీ వచ్చినటువంటి పార్టీ అక్కడ ప్రధానమంత్రి అవుతారు. ఫిబ్రవరి 27, 28, 29 తేదీలలో సిపిఎం జిల్లా ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి. కరీంనగర్ కోతిరాంపూర్ ముకుందాలాల్ మిశ్రా భవన్లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కార్యక్రమాలను సమీక్షించి భవిష్యత్తు ఉద్యమ కర్తవ్యాలను ఇందులో నిర్దేశించుకుంటామని తెలిపారు. ఈ ప్లీనరీ సమావేశాలను సక్సెస్ చేసేందుకు సహకారం అందించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం, భీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, సుంకరి సంపత్ పాల్గొన్నారు. మీరు రాజకీయాలు అర్థమవుతున్నాయి. అభివృద్ధి నిరోధకమైనటువంటి బీజేపీని ఓడించడానికి కోసం సిద్ధంగా ఉన్నారు. సిపిఎం పార్టీ కూడా బీజేపీని ఓడించడం కోసం కృషి చేస్తుంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని చెప్పేసి కూడా మేము పిలుపునిస్తున్నాం. అంతేకాదు ఇవాళ రాజకీయ పార్టీలను శత్రువుగా చూస్తుంది. రాజకీయ పార్టీలను ఏదో రూపంలో ఈడీనో అట్లాగే సిబిఐ పేరుతోని వాళ్ళు జేబు సంస్థలుగా మార్చివేసి ఆ రకమైనటువంటి చర్యలకు దోహదపడుతుంది. కాబట్టి ప్రజానీకం ఇప్పటికైనా మేల్కొనాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ నెల 27, 28, 29 తేదీల్లో జిల్లా ప్లీనరీ సమావేశం, ఫిబ్రవరి 27, 28, 29 తేదీల్లో
జిల్లా ప్లీనరీ సమావేశాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి దారం జగన్నాథరెడ్డిని సత్కరించారు టీఎన్జీఓ ప్రతినిధులు. కరీంనగర్ ప్రెస్ భవన్లో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డితో పాటు కార్యవర్గం శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు మడిపల్లి కాళీచరణ్ గౌడ్, గంగారపు రమేష్, నగేష్ గౌడ్, 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామస్వామి, టీఎన్జీఓల సంఘం పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు సర్దార్ హర్మిందర్ సింగ్, నేరెల్ల కిషన్, రాజమల్లయ్య, సల్వాజీ తిరుమలరావు పాల్గొన్నారు. రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడినటువంటి దారం జగన్నాథ్ రెడ్డి గారికి మన కరీంనగర్ జిల్లా టీఎన్జీఓస్ పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారికి మా తెలంగాణ ఎన్జిఓస్ పక్షాన చిరు సన్మానం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు అన్న కరుణాకర్ అన్న గారికి, అన్న విజయసింహారావు అన్న గారికి కూడా మా తెలంగాణ ఎన్జిఓస్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు మేము అంతా ఒకటే. అలా మేము ఉద్యోగుల సంఘం మా యొక్క ఉద్యోగుల యొక్క సమస్యలను అయితేనేమి, ప్రజా సమస్యలను ఏమైతేనేమి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే దిశగా మీ జర్నలిస్టులు అనేది ఇటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులుగా వారధులుగా పనిచేసే బలీయమైన శక్తి జర్నలిస్టులు అంటే. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్లో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమ్మరి సంపత్, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు గంగాధర ఆంజనేయులు, బీసీసీఎల్ అధ్యక్షులు మార్గం మల్లేశం, మండల ప్రెసిడెంట్ ముస్కు ఉపేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి, కళ్ళెం మల్లారెడ్డి, గోవిందు సంతోష్, గాజుల సత్తయ్య పాల్గొన్నారు. వాళ్ళ పదవి కాలం ముగుస్తున్నందున వాళ్ళు 5 సంవత్సరాలు కష్టపడి గ్రామ అభివృద్ధికి, గ్రామంలో అభివృద్ధి పనులు చేయడానికి ఎంతో కష్టపడి వాళ్ళ ధనాన్ని కూడా వెచ్చించి, ఇంకా బిల్లులు రాలేదు పాత గవర్నమెంట్లో అని బాధపడుతున్నా ఈరోజు మంచి సుందరమైన భవనాన్ని అన్ని వస్తువులతో కట్టించినారు. ప్రత్యేకించి సర్పంచ్ సంపత్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ పదవి కాలంలో ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలు తలుచుకునేటట్టు ఇక ముందు కూడా ఇంకా ఉన్నత పదవులకు రావాలని ఆయన ఆశీర్వదిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. కరీంనగర్లో తనదైన శైలిలో మార్కు చూపిస్తున్నారు సిపి అభిషేక్ మహంతి. భూ కబ్జాదారులు, అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతున్నారు. ఇప్పటికే 2 కార్పొరేటర్లను జైలుకు పంపిన ఆయన మరికొంతమందిపైన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీతారాంపూర్ కార్పొరేటర్ జంగిలి సాగర్పై రౌడీ షీట్ ఓపెన్ చేయడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరు నేతలు ఆందోళన చెందుతున్నారు. సిపి అభిషేక్ మహంతి చర్యలతో పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు భూ బాధితులు. దీంతో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో హడలెత్తిస్తున్నారు సిపి అభిషేక్ మహంతి. ఇటీవల భూ కబ్జా బెదిరింపు కేసుల్లో జైలుకు వెళ్లిన కార్పొరేటర్ జంగిలి సాగర్పై తాజాగా రౌడీ షీట్ ఓపెన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో 2004లో 2 కేసులతో కలిపి మొత్తం 5 కేసులు నమోదు కావడంతో రూరల్ ఏసీపీకి నివేదించగా వారు ఆమోదించడంతో రౌడీ షీట్ తెరిచారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన ఎకనామిక్ అఫెన్స్ వింగ్కు భారీ స్పందన వస్తోంది. వందల సంఖ్యలో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. భూ కబ్జాలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయా కేసులకు సంబంధించిన పక్కా డాక్యుమెంట్ ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు వాటిపై మానిటరింగ్ చేస్తూ సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు సిపి అభిషేక్ మహంతి. భూ కబ్జా కేసులో ఈ నెల 17వ తేదీన జైలుకు వెళ్లిన కార్పొరేటర్ తోట రాములు మరో వ్యక్తికి బెయిల్ వచ్చింది. నిన్న వీరిద్దరూ జైలు నుండి విడుదలయ్యారు. గతంలో వీరిద్దరిని 2 సార్లు కస్టడీకి తీసుకుని విచారించిన పోలీసులు వారి నుండి మరికొంత సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు అధికార కాంగ్రెస్ నేతపై కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే సదరు నేతపై వచ్చిన ఫిర్యాదులపై జరుగుతున్న విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్రామాభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషించారన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో సర్పంచ్ల వీడ్కోలు కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీఆర్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరే వరకు పోరాడాలని సూచించారు. పదవులు వస్తాయి పోతాయని, రాజకీయాలలో రిటైర్మెంట్ ఉండదని తెలిపారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉండి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. ఒక మంచి కాలపరిమితిలో సర్పంచులు తగ్గించారు. వ్యక్తిగతంగా మీకు ఇబ్బందులు జరిగినాయి, నాకు అది కూడా తెలుసు. కానీ సమయం కాలం మాత్రం మంచి కాలంలో పనిచేస్తుంది. ఇవాళ మరి హరితహారం కానివ్వండి, లేదా గ్రామాల్లో ఉన్నటువంటి నర్సరీలు కానివ్వండి, లేదా వైకుంఠ ధామాలు కానివ్వండి, లేకపోతే వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, శుభ్రతలో కూడా దేశంలో కూడా మన తెలంగాణ నుండి రాష్ట్రపతి నుండి మరి బహుమతులు వచ్చినటువంటి రాష్ట్రం ఏదంటే మన తెలంగాణ రాష్ట్రం. సర్పంచులు ఎక్కువ మందికి వచ్చినట్టు మీరు అన్ని రంగాలలో కూడా మీరు ఒకటి శానిటేషన్ కానివ్వండి, లేకపోతే మన హరితహారంలో కూడా ముందు వరుసలో ఉన్నారు. తర్వాత డ్రైనేజ్ సిస్టంలో కూడా మంచిగా ఉన్నారు. రోడ్స్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో సిటీ రోడ్స్లో కూడా మనమే మొదటి వరుసలో ఉన్నాం. చాలా పట్టాలు ఉన్నాం. కాకపోతే మరి ఎక్కడ ఏ గ్రామంలో ఎవరికి లేకుండా కూడా ట్రాక్టర్లు పెట్టడం అనేది, వాటర్ సప్లై దాంట్లో కూడా పెట్టడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు సభ్యులు గడ్డం అనిల్ గౌడ్, తుమ్మ లక్ష్మీనారాయణ తమ పదవీ కాలం పూర్తయిన సందర్భంగా 5 ఏళ్ల పాటు తమతో కలిసి విధులు నిర్వర్తించిన జీపీ సిబ్బందిని షాల్వాతో సన్మానించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. సెక్రటరీ గారు కానీ మాకు ఇన్ని రోజులు బట్టి ఏ విషయాలు కానీ మాకు సహకరించారు, అందుకలకు సన్మానం చేయడం జరిగింది. సంవత్సరాల కాలం నుండి మేము వార్డు మెంబర్గా కలిసి ఈరోజు 5వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ పదవీ కాలం అయిపోతుంది. అందుకు మాకు గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్యక్రమ సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది ఇన్ని సంవత్సరాలు మాకు సహకరించిన సందర్భంగా వారికి మేము సన్మానం చేసి వేడుకలు పలుకుతూ ఈరోజు ముగిస్తున్నాము. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్ జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ పాఠశాలలు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ స్రవంతి మోహన్ రావు, సర్పంచ్ వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడారు. ఎంతో మంది విద్యార్థులకు చదువు నేర్పిన ఈ పాఠశాలలు 75 వసంతాలు పూర్తి చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధులు కాంతారావు, ఉస్మానియా రిటైర్డ్ ప్రొఫెసర్ నారాయణరావు, గ్రామ ఉప సర్పంచ్ హరీష్, గ్రామ పంచాయతీ పాలకవర్గం, అధ్యాపకులు పాల్గొన్నారు. స్కూలింగ్ అనేది చాలా మంచి, వాళ్ళకి నేర్చుకునేది, సమాజం గురించి తెలుసుకునేది. పిల్లలు ముఖ్యంగా మన సర్స్ దగ్గర నుంచి కానీ స్టాఫ్ దగ్గర నుంచి కానివ్వండి ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు. ఇవన్నీ ఒక మంచి అనుభూతుల్లాగా కూడా ఉంటాయి. దానికి ఆదర్శంగానే ఇక్కడ నుంచి ఇప్పటివరకు చెప్పారు మన ప్రధాన ఉపాధ్యాయులు అందరూ చెప్పారు. ఇక్కడ నుంచి చదువుకొని అందరూ ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి అందరూ సంతోషంగా ఉన్నారని.
అదేవిధంగా మరి ఒక 5 నిమిషాలు ఒక గంట సేపు ఒక పీరియడ్ మీరు వినండి. మరి మీ ఎక్కడైతే మీరు చదివిస్తారో ప్రైవేట్ స్కూళ్ళల్లో అక్కడ పోయి చూడండి, అక్కడ వాతావరణం ఎట్లుంది, అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి, వాళ్ళు ఎలా విద్య బోధిస్తారో ఇక్కడ ఎలా బోధిస్తారని మీరు ఒకసారి ఆలోచించండి. వాటిలో ఉంటూ వారి యొక్క సౌకర్యాలు కల్పిస్తూ ఆ పిల్లల భావాలను కూడా చూసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు గ్రామంలో ఇక్కడ జరుగుతున్న ఆ మిడ్ డే మీల్స్ గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఫండ్స్ సరిపోక వాళ్ళు ఏం చేస్తారంటే కూరగాయలు ఉప్పు చారు పోసి ఆ పిల్లలు పెడితే. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.